లేదా టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరడం. ఈ మూడింట్లో ఏ మార్గాన్ని ఎంచుకుంటారు అన్నది బీజేపీ అయితే డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఇంకా ఫైనల్గా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి, కానీ అది తేలాక పవన్ ఇంకొంచెం క్లియర్గా మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో తెలుగుదేశానికి మరీ లోబడిపోయినట్టు కనబడకూడదు, మన వ్యక్తిత్వం కాపాడుకుంటున్నాననే భావం మా వాళ్ళకి కలగాలి. లేకపోతే జోగా లేఖ రాశాడు కదా, ఇంకేముంది ఇందులో. పవన్ అనలేదు, కానీ ఆయన అన్న మాటలు పవన్ కళ్యాణ్ కూడా వర్తిస్తాయి కదా. కాబట్టి ఈ సెక్షన్ ముందు మరీ మనం లోబడిపోయినట్టు కనబడకూడదు. అదే సమయంలో తెలుగుదేశం జనసేన కలవకపోతే జగన్ను ఎదుర్కోవటం అనేది సాధ్యం కాదు. ఈ రెండు దాదాపు ఆయన దృష్టిలో ఉండే ఇవన్నీ చేస్తున్నారు. నాగబాబు ట్వీట్ కూడా మరీ ఏమైనా దూరం వెళ్ళలేదు కదా, చర్యకు ప్రతిచర్య, చర్య వాళ్ళ ప్రకటన, ప్రతిచర్య మా ప్రకటన, దానికి చెల్లు, మళ్ళీ మా సంబంధాలు. ఇది ప్రస్తావించుకోవడం అన్నది ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళడమే కదండి. ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పడాలి. వాళ్ళు రెండు ప్రకటించారు అయిపోయింది. చర్యకు ప్రతిచర్య ఉంటుంది అంటే అది హెచ్చరించడమా? మళ్ళీ రంగంలోకి మెగా బ్రదర్ దిగడాన్ని ఎలా చూడాలి? అదే కదా ఆపాలి కదా. ఇప్పుడు రాజకీయం అదే కదా. అన్ని చెప్పి ఏదేమైనా కానీ పొత్తు తప్పదని పవన్ కళ్యాణ్ నిన్న అదే సమావేశంలో చెప్పినప్పుడు దానికి ఏం లేదు కదా. కాబట్టి ఇక్కడ నేను అడిగినట్టు ఉంటుంది, మీరేమీ అననట్టు ఉంటుందని ఏదో చేసుకుంటున్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కొంచెం ప్రాగ్మాటిక్గా రియలిస్టిక్గా వ్యవహరిస్తే అప్పుడు దీన్ని అక్నాలెడ్జ్ కూడా చేయొచ్చు. చంద్రబాబు చేస్తారేమో ఈ 2-3 రోజులు. పవన్ ఏదో అంటే దాంతో ఇదైపోతుంది అన్నారు, మాదేం తెగిపోదు. వైసీపీ మీద దాడి అన్నది లేదా వైసీపీని ఓడించాలన్నది కామన్ కాదు కదా, దాన్ని స్ట్రెస్ చేస్తున్నారు కదా ఇద్దరు. అందుకని నిన్నటిది అయిపోలేదా అంటే నిన్నటికి అయిపోయింది. అది ఆ రిపబ్లిక్ డే. అదే మళ్ళీ ట్వీట్లు చేయడం, ఈ లెటర్లు సంధించడం అన్నది అదే కదా, రకరకాల వ్యాఖ్యానాలకు వీలుగా వేస్తున్నారు. అంతేగాని సూటిగా ఖండించి నేను ఒక మాట చెప్పాను, ఆయనే క్షమాపణ చెప్పాను అన్నాడు. నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కూడా దీనికి ఒకసారినో క్లారిఫికేషనో ఇచ్చి ముగించాలని, ఆ పని చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. క్లారిఫికేషన్ అంటే బోండా ఉమామేశ్వరరావు ఇచ్చిందే, మేము 2 ప్రకటిస్తే వాళ్ళు 2 ప్రకటించారు, దీంట్లో పెద్ద ఇబ్బంది ఉంది, ఇంకో 4 ప్రకటించినా మాకు ఇబ్బంది లేదని. అంటే 4 ఏమి ప్రకటిస్తారు? ఇప్పటికే వాళ్ళకి బ్రాడ్గా ఇప్పుడు 10 సీట్లకు లిస్ట్ ఇచ్చాడు అని నేను ఆ 10 సీట్లలో ఇంకో 4 ఆయన ప్రకటిస్తారు. అవి ఎటు తిరిగి జనసేనకు వచ్చేవే. ఆ ప్రకటించడం పెద్ద తిరుగుబాటు, పెద్ద ధిక్కారం అని మనం చెప్పలేం. బట్ టోన్, ఆ స్వరంలో మటుకు అసమ్మతి ఆయన వినిపించాడు. దాన్ని వీళ్ళు ఎలా స్పందిస్తారు? స్పందించలేదు. ఇంక ఈరోజు స్పందించినా కానీ ఇంకా దానికి ఏం లేదు. సో కొంత బేఖాతరు చేశారు. గౌరవప్రదంగా ఉండాలి కదా. వర్మ మీరు అలా అన్నారు నిజమే అని నేను అంటే కదా మీకు గౌరవం. ఆ మాట ఎందుకు అనలేదు తెలుగుదేశం నాకు తెలియదు. ఈవెన్ ప్రత్యర్థి పార్టీలను కూడా మన రాజకీయాల్లో గౌరవంగా మనం డీల్ చేస్తాం. మరి పవన్ మాట్లాడతాడో లేదో తెలియదు. ఇప్పుడు అంటే నాగబాబు చెప్పిన దాన్ని మీరు భవిష్యత్తుకు కూడా అన్వయించేటైతే చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న న్యూటన్ సూత్రం, అవును, అది నిన్నటి వరకే పరిమితం చేస్తే అదొక ఆలోచన కాదు. అది భవిష్యత్తులో కూడా తెలుగుదేశం చర్య ఏదైనా చేస్తే మేము ప్రతిచర్య చేస్తాం. సో అదొక వార్నింగ్ లాంటిది కదా, మేము వెనక్కు తగ్గము అని. సో ఇవన్నీ మనం అప్లై చేసుకునే తీరులో ఉంటాయి. కొంతమంది అంటారు జనసేనలో వాళ్ళు లేకపోతే నాతో మాట్లాడిన ఇలాంటి వాళ్ళు అంత దూరం మేము చేయలేదు, వాళ్ళకు చేశారు, దాన్ని మేము కూడా న్యూట్రల్ చేసామని అంటారు. ఇప్పుడు హరిరామ జోగ ఇలాంటి వాళ్ళది ఇది ఇంకో విధమైంది. సో వీటన్నిటికీ ప్రతిచర్య ఉంటుంది, దానికి సందేహమే ఉంది. ఆ ప్రతిచర్యను అనేక మందిని సంప్రదించాక తీసుకుంటాడు ఆయన. అవును, అది అందులో బీజేపీది ముఖ్య పాత్రగా ఉంటుంది. బీజేపీ ఒక శాసనం చేసింది అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు కలవటానికి లేదు, ఇంకా ఇది చాలా నష్టము అని. కానీ అలా చెప్పలేము, ఎందుకంటే అయోధ్యలో కనిపించిన 2 బీజేపీయేతర నాయకులు ఇద్దరే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. చిరంజీవి గారు అంటే స్టార్ కాబట్టి పక్కన పెడితే చిరంజీవి గారికి కూడా ఒక సముచిత స్థానాన్ని ఇచ్చారు. చిరంజీవి గారికి కూడా ఇప్పుడే ఇచ్చేసారు. వెంకయ్య నాయుడుతో సమానంగా ఆయన కూడా పద్మభూషణ్ ఇచ్చారు. ఇద్దరు కలిసి పరస్పర సత్కారాలు కూడా చేసుకున్నారు. కాబట్టి క్యాంపులు బాగా దగ్గరయ్యాయి. ఇక్కడ వ్యక్తిగతంగా వీళ్ళు బాగా దగ్గరైనటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు వెంకయ్య నాయుడు అంటారు నేను కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నాను, ఉపరాష్ట్రపతి చేసి నేను విశ్రాంత జీవితం గడుపుతున్నాను అంటారు. చిరంజీవి గారు కూడా నేను అందరికీ పెద్దను, నాకేమీ రాజకీయాలతో సంబంధం లేదంటారు. కానీ వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరికీ ప్రభుత్వం ఇది ఇవ్వడంలో రాజకీయ సంకేతాలు కూడా స్పష్టంగానే ఉంటాయి. నిన్న మనం సినిమా భాగం మాట్లాడాం మనం, రాజకీయ భాగం.
ఎందుకు ఎన్టీఆర్కు పద్మశ్రీ దగ్గరే ఆగిపోయింది, ఎందుకు అక్కినేని నాగేశ్వరరావుకు భారతరత్న దాదాసాహెబ్ ఫాల్కే వరకు వెళ్ళింది? దాంట్లో ఏం రాజకీయం ఉండదా? అది రాజకీయం లేకుండా ఏమీ ఉండదు. అది మన సమాజం కూడా మన రాజకీయాలు కూడా అలా అలవాటయ్యాయి. కర్పూరి ఠాకూర్కి ఎందుకు ఇచ్చారు? బీహార్లో మరి ఏదో ఇండియా కూటమి అక్కడ ప్రభావం చూపిస్తుందేమో అనుకున్నప్పుడు, నార్త్ ఇండియాలో బీసీలను దగ్గర చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కర్పూరి ఠాకూర్ని పడగొట్టిందే బీజేపీ. అప్పుడు జనసంఘం వాళ్ళే ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టింది, ఆయనకే ఇచ్చారు. ఇప్పుడు నితీష్ కుమార్ బీజేపీతో వెళ్ళిపోతారేమో అని రేపటికి ఏమన్నా అది క్లారిటీ వస్తుందేమో. ఎందుకంటే యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబును మించిన వ్యక్తి నితీష్ కుమార్. చంద్రబాబుతో ఎందుకు పోల్చగలుగుతాము అంటే చంద్రబాబు వామపక్షాలతో ఉన్నాడు. ఉదయం యునైటెడ్ ఫ్రంట్, సాయంత్రానికి నేషనల్ డెమోక్రటిక్. అది 98లో 99లో చేశారు. మళ్ళీ 2004లో విడగొట్టుకొని 2008లో పూర్తిగా ఇటు వచ్చి మళ్ళీ 2014లో అటు వెళ్ళారు. మళ్ళీ 2018లో విడగొట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ కలిసి ఉన్నానని ఎన్నాళ్ళు నిన్ను అనేదో పాట పాడినట్టుగా అది ఎదురు చూతురా గోపాల్ అన్నట్టుగా అక్కడ ఆయన తరహా అట్లా ఉంది. కాబట్టి ఇవి ఆ చంద్రబాబుతో ఉన్నాడు పవన్ కళ్యాణ్. సో అవన్నీ చూసినప్పుడు చిరంజీవి గారికి కూడా ఖచ్చితంగా బీజేపీ మీద ఒక సాఫ్ట్ కార్నర్, ఒక మంచి అభిప్రాయం, మంచి స్నేహబంధం ఉన్నట్టే కదండి. ఆయన కాంగ్రెస్లో సెంట్రల్ మినిస్టర్ చేసినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిణామాలు చూస్తే నేను చిరంజీవి మీద రాజకీయ వ్యాఖ్యానాలు చేయదలుచుకోలేదు, కానీ మోదీకి ఆయన చాలా దగ్గరగా ఉండాలని గౌరవంగానే ప్రయత్నిస్తున్నారు. ఆయన సైరా నరసింహారెడ్డి తీసినప్పుడు మోదీ పిలవలేదని వాళ్ళ ఆమె కోడలు ట్వీట్ పెట్టారు, తర్వాత వెళ్ళారు. RRR సినిమాకు అది వచ్చినప్పుడు కూడా మళ్ళీ రామ్ చరణ్తో కలిసి ఆయన మళ్ళీ మోదీని కలుసుకున్నారు. ఆ తర్వాత కూడా ఎప్పుడు భీమవరంలో మళ్ళీ కలుసుకున్నారు. సో పార్టీలోకి రాను అంతవరకు అదొకటి పాటిస్తున్నారు తప్ప మిగిలిన సాన్నిహిత్యాన్ని ఆయన ఈరోజు అంటే కళ్యాణ్ గారికి కూడా ఆయన అదే చెప్తారు కదా, బీజేపీ తోటి దూరం కావద్దు అని. తప్పనిసరిగా బీజేపీతో అంటే చంద్రబాబు కంటే బీజేపీని ఎక్కువగా నమ్మొచ్చు అని మనం. అంటే ఏదో రాజకీయ పార్టీ, దానికి ఏదో రైటిస్ట్ ఫిలాసఫీ అయినా ఉంది దానికి. చంద్రబాబు దగ్గరికి వచ్చేసరికి అంత కాదు అని, క్రెడిబిలిటీ గ్యాప్ ఒకటి వస్తుంది అనే ఒక ఒపీనియన్ ఉంది చాలామందికి. సో ఇక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందండి. ఒక పక్క ఆయన సమరానికి సిద్ధం అంటూ ఈరోజు శంకారం పూరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఇంకా కొద్దిగా ఈ డిస్టర్బెన్స్లు వీళ్ళిద్దరు విడిపోయే ఛాన్స్ ఏం లేదు. అంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది కదా, కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ బీజేపీ అలా కంటిన్యూ చేస్తుంది. అది ఇద్దరి మీద ప్రెషర్ పెంచే ఒక ప్రయత్నం కూడా కావచ్చు. వీళ్ళు మరి నేను ఏదో ఎక్కడో చూశాను, చంద్రబాబు వీళ్ళు కూడా వెళ్తారు, చంద్రబాబు పవన్ కూడా ఢిల్లీ వెళ్తారని. హీఈస్ మూవింగ్ హెవెన్ అండ్ ఎర్త్ అండి.